వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవంని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? దేవుడి నామంలో, విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో మీరందరూ అభివృద్ధి పడుతూ ముందుకు సాగుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను. దేవుడు మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు హెబ్రీ పత్రిక 10 అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము చూసుకుందాము. జన ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడును, కృపామయుడును, దయామయుడైన ప్రభావ మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మీ పాదానికి వచ్చినాడైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వినుచున్న వారితో మాట్లాడి మీరు మహింపదమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని మీ ప్రియకుమారుడు పరక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమికులనంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10 వచనాలు చూసుకుంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకము ముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అని. అంటే ధర్మశాస్త్రంలో బలులు ఇచ్చేవారు కదా, ఎడ్ల యొక్కయు మేకలు, పావురాలు, ఇలాగ వీటన్నిటిని బలి ఇచ్చేవారు. కాబట్టి ఆ రక్తం వలన పాపాలు కడిగివేయడం కానీ తీసివేయడం కానీ అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఏమంటున్నాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించడానికి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించడానికి ఇలాగ చెప్తున్నారట. ఏమని? బలియు అర్పణ నీవు కోరలేదు కానీ ఆయనకు ఒక శరీరమును అమర్చారు. తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని అమర్చడానికి కన్యమరియ గర్భాన్ని ఎన్నుకున్నట్టుగా ఆ గర్భంలో నుంచి ఈయన జన్మించి బాలుడిగా జన్మించడానికి ఈయనకు ఒక శరీరమును అమర్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను ఆయనకి ఇష్టమైనవి కావని అనేక రకాల బలులు, పూర్ణ హోమాలు ఇవన్నీ ఆయనకి ఇష్టమైనవి కావని చెప్తున్నారు అన్నమాట. అప్పుడు నేను ఆయన గ్రంథపు చోట్ల నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవ నీ చిత్తం నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటుంది. అప్పుడు ఈయన కుమారుడైన యేసుప్రభు వారు ఏమంటున్నారు, ఆ గ్రంథపు చుట్టలో యేసుప్రభు వారి గురించి ఉందంట. ఏమని? వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎందు నిమిత్తం ఈ భూలోకానికి పంపించారో, పాపులను రక్షించడానికి, ఆయన్ని సిలువపై బలియాగం అవడానికి ఈ భూలోకానికి పంపించారు. కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్తున్నారు అన్నమాట. పైన చెప్పినట్టుగా మరొక బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులను నీకు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావు, ఆయనకు హృదయం ఇష్టం కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతుంది. ధర్మశాస్త్రంలో ఉన్న విధంగా ఇవన్నీ అర్పించేవారు అన్నమాట. ఆ రెండో దాన్ని ఏంటంటే, యేసుప్రభు వారి భూలోకానికి జన్మించి ఆయన శరీరాకారంలో ఈ భూలోకంలో నివసించి ఆయన సిలువపై బలి అయి మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చేది. ఆ రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దానిని కొట్టివేయించున్నాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయించున్నాడు. అంటే అది ఫాలో అవ్వక్కర్లేదు మాట. అది మనకి దృష్టాంతాలుగా ఉన్నాయి. అందులో మనం మంచి విషయాలు తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి, చదవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి వల్లే రక్షణ వచ్చింది. కాబట్టి ఆయన సిలువపై బలియాగమై ఆయన రక్తం చిందించారు. కాబట్టి ఈ మొదటిది కొట్టివేయబడినట్టుగా ఇక్కడ చెప్తున్నారు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడినది. ఆయన మాటికి చనిపోలేదు. ఈ భూలోకంలో వచ్చి ఒక్కసారి ఆయన సిలువపై బలి అయినట్టుగా చూస్తున్నాం. బలులు చూసుకుంటే ప్రతి పాపానికి ఒక్కొక్క బలి ఇవ్వాలి. ఒక్కొక్కటి మేకలో, గొర్రెలో, పావురాలో ఏదోటి రక్తము చిందించేలా చేయాలి. కాబట్టి అవన్నీ అవసరం లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకంలోకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. కాబట్టి ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని ఇక్కడ చెప్పబడుతోంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి మనము యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడుగుబడ్డాము, అమూల్యమైన రక్తదానం ద్వారా కరగబడ్డాము. కాబట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. మొదటి దశలోనిక 3వ అధ్యాయం చూసుకుంటే, మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము.
అది చిత్తం ఏంటి? మనం పరిశుద్ధులాగటమే. జారత్వానికి దూరంగా ఉండాలి. కామాభిలాషి యందు దూరంగా ఉండాలి. దేవుని ఎరుగని ప్రజల్లా మనం ఉండకూడదు. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటాన్ని ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం మాట. అంటే మనం పరిశుద్ధులు ఒకట అనగా జారత్వానికి కామాభిలాషకి దేవుని ఎరిగిన ప్రజల్లా కాకుండా దేవుని ఎరిగిన వారము మనము పరిశుద్ధత యందు ఘనత యందు మనం మన ఘటాల్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం వల్లనే ఆయన యొక్క చిత్తము. అలాగే మొదటి దశలో 4:16-18 చూసుకుంటే ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది కూడా దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇది చేయుట దేవుని యొక్క చిత్తం. మరి మనం అలా చేస్తున్నాము. నేను, మీరు, మనందరము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? పరిశుద్ధపరచబడుతున్నామా? మన ఘటాన్ని, మన శరీరాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. మొదటి పేతురు 2:14-15 చూసుకుంటే రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు ఆయన పంపబడిన వారనియు వారికి లోబడి ఉంటుడి. రాజుకి మనం లోబడి ఉండాలట. అధిపతి ఆయన నాయకుడు కాబట్టి దుర్మార్గులను ప్రతిదండన చేయడానికి, సన్మార్గులకు మెప్పు కలగడానికి రాజు నియమించబడ్డాడు. రాజు వాళ్ళ పంపబడిన వారని మెప్పు కలుగుటకు రాజు వాళ్ళ పంపబడిన వారు ఈ నాయకులు. రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగ చేసేలాగిన రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండమని చెప్తున్నాడు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఇంకా ఏంటంట, మనము లోబడి ఉండాలి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన, మంచి ప్రవర్తన గలవారమైతే అజ్ఞానంగా మాట్లాడే వారికి మూర్ఖుల నోరు మూయుట దేవుడి చిత్తము. అప్పుడే దేవుడే చూసుకుంటాడు. మన మూర్ఖుల నోరు మూయుట దేవుడి చిత్తము. మనం ఎలాగున్నాము ఈ రాత్రి కాల సభలో మనం పరిశీలించుకోవాల్సిన వారమైనాం. మొదటి యోహాను పత్రిక 2:17 చూసుకుంటే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచుడు. లోకములో ఉన్నది నేత్రాస, శరీరాస, జీవపుడము ఇవన్నీ లోకంలో ఉన్నవి నశించిపోతాయి, కానీ దేవుని చిత్తము నిరంతరము నిలుస్తుంది అంటున్నారు. ఎఫెసీ పత్రిక 1:8 చూసుకుంటే 2:1-8 చూసుకుంటే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేస్తున్నాడు. కాలం సంపూర్ణమైపోతే జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తన దయా సంకల్పం, ఆయన యొక్క దయ వలన సంకల్పించిన తన చిత్తమును గూర్చిన మర్మాన్ని మనకు తెలియచేస్తాడట. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకై ఆ కృపను మన ఎడల విస్తరింపచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరియు క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని, మన క్రీస్తులో ఏకముగా సమకూర్చబడాలని వాళ్ళని తనలో తాను నిర్ణయించుకున్నారట. తండ్రి దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించాడు. ఏమిటి? ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ముందు మనము తన మహిమకు కీర్తి కలుగ చేయాలి. దేవునికి మహిమ కీర్తి కలుగ చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు వారసులుగా స్వాస్థ్యముగా వారపరచుకున్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున, ఆయన చిత్తము చొప్పున, ఆయన ఇష్టము చొప్పున, ఆయన చిత్తములో ఉన్నది చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను అన్ని కార్యాలు జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ఎలా ముద్రింపబడ్డామో ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనము సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డామంట. ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, మనకి కాదనుకోకూడదు. మనకు కూడా ఈ వాక్యము మనందరికీ కూడా ఆ వాక్యము మనకు కూడా అన్వయించుకోవాలి.
సత్యవాక్యమును, రక్షణ సువార్తను విని మనము క్రీస్తుని విశ్వాసం ఉంచాము కాబట్టి వాగ్దానం చేయబడ్డ ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆత్మను మనకి సంచరికరుగా ఇస్తాడు. ఆత్మ చేత ముద్రింపబడితేనని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన, మనకి విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకి ఏం చేస్తుంది? స్వాస్థ్యమునకు ఆ వారసులగున మనకి సంచకరువుగా ఉన్నాడనమాట. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, మహిమకు కీర్తి, దేవునికి మహిమ కలగాలి, కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలు విమోచనం చేసిన మన నిమిత్తము ఈ ఆత్మ మనకి వారసులుగా ఉన్న మనందరికీ సంచకరువుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవు చేస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో మనము ఆయన చిత్తాన్ని, కొన్ని విషయాలు గ్రహించుకున్నాం. ఆయన చిత్తంలో ఉన్నవి కొన్ని మనం తెలుసుకున్నాం, కొన్ని మాట్లాడుకున్నాం. దేవుని వాక్యం ఆయన బలులు కోరలేదు. ఏ బలులు వల్ల, ఆ బలులు చిందించే రక్తం వలన రక్షణ రాదు, పాపం విమోచింపబడదు. ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు భూలోకంలో శరీరాకారంగా. స్థిరపరచుటకు మన స్థిరపరచాలని విశ్వాస జీవితంలో ఆ ధర్మశాస్త్రంను కొట్టివేశాడని మనం తెలుసుకున్నాం. పరిశుద్ధత కాపాడుకొనుట యందు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని చిత్తం ప్రతిదీ ఇక్కడ ఎలా చెప్పారో అలాగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని ఆయన చిత్తానికి లోబడి ఉండాలి. మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమని గ్రహించాలి. నిరంతరము ఆయన నిలిచి ఉంటాడని మనం గ్రహించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకి ఆత్మచేత ముద్రింపబడ్డామని తెలుసుకోవాలి. దేవునికి మహిమ కీర్తి కలుగులాగన మన విమోచించి మనకి ఆత్మని సంచకరువుగా ఇచ్చాడని మనం గ్రహించాలి. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుని చిత్తాన్ని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభు, మీ అపరాధ్య పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన, మేము మీ చిత్తం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాల ప్రభా. అలాగే మా వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇంకా మీ చిత్తాన్ని తెలుసుకొని విశ్వాస జీవితంలో మీకు మహిమ కీర్తి తెచ్చేలాగిన మీ ఆత్మచేత ముద్రింపడిన మేము నాయన మీకు స్వాస్థ్యంగా వారసులుగా ఎలాగ మెలగవలలో మాకు నేర్పించి మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వరకు నీ పదాలు పట్టుకుని అతి మిక్కులనంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఇంకా నన్ను ప్రోత్సహించాలని మేము అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలి. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. మరి మరొక వీడియో ద్వారా కలుసుకునే వరకు మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తాం. మీ గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తాం. మా గురించి, మా బిడ్డల గురించి, నా గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.